ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే యోగాభ్యాసము అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అలా యోగాభ్యాసము చేసినప్పుడు ఆ యోగాభ్యాస వశమున జీవుడు తన యొక్క పరిశుద్ధమైన మనసు చేత అంతరంగమున ఆత్మనే తన యొక్క ఆత్మను తన శరీరాన్ని చేతనావంతంగా చేసేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని అవలోకించి చూసి మహదానందం పొందుతాడు అనే చెబుతూ, అంటే ఆత్మ వస్తువు అనేటువంటిది ఇతరంగా ఉన్నదా తనదై ఉన్నదా అంటే పరోక్షము కాదు, ప్రత్యక్షంగా దానిని తనను తాను చూసుకోవచ్చు. అక్కడ ఆత్మ ఎవరు? తనే. ఎవడు చూడాలని కోరుకుంటాడో వాడు ఆత్మస్వరూపుడే. తనను తాను సందర్శించుకున్నప్పుడు తనది కాని దేహము తనకి గోచరించదు. ఆ విధంగా అనుభూతం చేసుకోవచ్చు. అటువంటి అనుభూతి సిద్ధిని పొందవచ్చు అని కదా మనకి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ చూడడం అంటే దృశ్య వస్తువును చూసినట్లు చూడడం కాదు, మనకంటే వేరుగా ఉన్నటువంటి దృశ్యమాన వస్తువులను మనం చూస్తూ ఉంటాం. ఆ చూడడం కాదు, అంటే రెండవది లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అద్వయ స్థితి యందు ఏకత్వ స్వరూపంలో చూడడం అనేటువంటిది ఏ విధంగా రెండో వస్తువును చూసినట్లుగా సంభవించదు. ఆత్మస్థితి యందు తనను తాను చూడడం అనేటువంటిది కేవలం అనుభవానికి అందేటువంటి సిద్ధించినటువంటి వస్తువు అని కదా విషయం. అయితే శుద్ధమైనటువంటి మనసు మాత్రమే ఆత్మను అనుభవించగలదు. అనుభవించడం అంటే తనను తాను సందర్శించడం. మలిన మనసుతో వీలు పడదు. ఎందుకు? ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాలతో కూడి ఉన్నప్పుడు ఏకత్వ స్థితిని పొందలేదు. తనను తాను దర్శించేటువంటి విజ్ఞానపరమైన నేత్రము తనకు ఉండదు. ఇక్కడ చూడడము అంటే కేవలము ఈ చర్మముతో కూడినటువంటి కన్నుతో చూడడము అనేది దృశ్యమాన వస్తువులకు సరిపోతుంది. తన యందు అంతర్గతమై ఉన్నటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని చూడాలి అంటే తనను తాను చూసుకునే ఏకత్వాన్ని పొంది ఉండాలి. అదే అనుభవ సిద్ధి. అదే మలినమైనటువంటి అనేక మురికి విషయాలతో కూడి ఉన్నప్పుడైతే సాధ్యపడదు. శుద్ధమైన మనసు ఉన్నప్పుడే, మనసు ఆత్మయందు లీనమైనప్పుడే తనను తాను సందర్శించుకోగలుగుతుంది. ఆ విధంగా ఆత్మను దర్శించడం కోసం ప్రపంచంలోని ఏ వస్తువైనా సహకరిస్తుందా అంటే వీలు పడదు, సహకరించలేదు. తన యొక్క శుద్ధమైన మాలిన్యరహితమైన మనస్సే అందుకు చక్కని సహకారం అందిస్తుంది. అయితే ఆ ఆత్మ అనేది ఎక్కడ ఉన్నది? అసలు భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు అంటే ఆత్మని తన యందే వారి కొరకు బయట వెతకనక్కర్లేదు. ఆత్మను సందర్శించాలి అంటే తను ఆత్మస్వరూపుడే, కానీ తెలియకపోవడం వల్ల ఆత్మను బయట దృశ్య సంబంధమైన వస్తువులలో ఎతుకుతూ ఉంటాడు. ఆత్మని తన యందే తన కోసమే మరి చూసుకోవాలి, అంతేకాని బయట వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు? వెతికినా ప్రయోజనం లేదు, బయట ఆత్మ ఉండదు. తన యొక్క హృదయాన్ని పరిశోధించుకుంటే సరిపోతుంది. అంటే భగవానుడు పరమాత్మ తనలోనే అతి సమీపమున ఆ విధంగా వర్తిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఎవడైతే సాధన చేస్తూ ఉన్నాడో వానికి ఒకంత ధైర్యం కూడా చేకూరుతుంది. ఎందుకు? తాను చేసినటువంటి సాధన వృధా కాదు. తన యందు ఉన్నటువంటి ఆత్మస్వరూప సాక్షిత్వం తను సందర్శించుకోవచ్చు అని సాధనకు వెనుకకు మళ్ళకుండా కూడా తన సాధనను సానుకూలంగా మరుచుకొని ధైర్యముతో కూడుకొని పరమాత్మ సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించాలి అని ప్రయత్నము విరమించడు కదా.
ఈ విధంగా తన యందు ఆత్మను చూసినందువల్ల సంభవించేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మహత్తుతో కూడినటువంటి గొప్పదైన చెప్పడానికి వర్ణించి తెలియజేయడానికి సాధ్యము కానటువంటి మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇదే కదా పరమ ప్రయోజనం. అల్పమైనటువంటి సుఖాల కోసం బయట వెతికి విసిగి వేసారి తుదకు అంతర్ముఖుడై మనుజుడు పరమ ఆనందాన్ని కనుక్కుంటాడు, పొందుతాడు, ధన్యుడవుతాడు. అయితే ఆ యొక్క అంతర్ముఖత్వంతో చెందినటువంటి సుఖము అది ఎటువంటిది? అనంతమైనటువంటిది, ఇంద్రియాలకు అతీతమైనది, నిర్మలమైనటువంటి బుద్ధి చేతనే అది గ్రహించగలుగుతుంది. బుద్ధి నిర్మలమైనప్పుడు అది తన యొక్క ఉపాధి రూపాన్ని, తన యొక్క శారీరక స్థితిని కోల్పోయి ఆత్మ యొక్క ఆకారంగానే మార్పులు చెందుతుంది. అటువంటి శుద్ధమైన బుద్ధి చేత ఆత్మసుఖము అనేటువంటిది అనుభూతము అవుతుంది. అది ఇంద్రియాలకు గోచరమవుతుందా అంటే కాదు. ఇంద్రియాలకు దాసులైపోయి బహిర్ముఖ దృష్టి కలిగి ఉన్నటువంటి వారితో అయితే అది ఎప్పటికీ కూడా తెలియబడదు. అయితే ఆత్మసుఖము ఇంద్రియాలకు గోచరం కాదు అని చెప్పారు కదా, మళ్ళీ కూడా బుద్ధికి గోచరమవుతుంది అని చెప్తూ ఉన్నారు కదా. శుద్ధమైన బుద్ధికి గోచరమవుతుంది అని కదా మనం తెలియజేసుకున్నాం. మరి బుద్ధి కూడా ఒక ఇంద్రియమే కదా అనే ఈ విధంగా ముందేమో ఇంద్రియాలకు గోచరం కాదని, అంతకుముందేమో శుద్ధమైన బుద్ధికి గోచరం అవుతుంది అనుభవము అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే పరస్పరం ఇంద్రియాలకు గోచరం కానటువంటి బుద్ధి ఇంద్రియానికి ఎలా కనబడుతుంది, ఎలా గోచరం అవుతుంది అని ఒకవేళ ఎవరికైనా సందేహం వచ్చినట్లయితే, అయితే ఇక్కడ బుద్ధి అనేటువంటిది మామూలు బుద్ధింద్రియానికి, దృశ్యమాన వస్తువులపై వ్రాలిపోయేటువంటి బుద్ధింద్రియానికి గోచరం కాదు. కానీ ఇక్కడ బుద్ధి అనేది అత్యంత శుద్ధపడింది. పరమాత్మ యొక్క ధ్యానము చేత పారమార్థిక చిత్తం ద్వారా సర్వేక సమస్తము పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే విషయంతో పరమాత్మ పట్ల ఉన్నటువంటి అనురక్తితోటి తన యొక్క సుబుద్ధిపూర్వకంగా నిశ్చయం చేసినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తితోటి అది శుద్ధమైపోయినప్పుడు తన యొక్క బాహ్యమైనటువంటి ఇంద్రియ రూపం బుద్ధి కోల్పోతుంది. అలా కోల్పోయినప్పుడు అది దేన్నైతే అదనంగా చింతిస్తూ నిశ్చయించిందో ఆ రూపంగా మారిపోతుంది. అలా మారిపోయి ఎలాగంటే ఉప్పుగళ్ళు, వడగళ్ళు, ఐసు ముక్కలు ఇవన్నీ కూడా నీటిలో వేస్తే మళ్ళీ తిరిగి దాన్ని ఆ రూపంగా తీసుకోలేక అవి మొత్తం నీళ్ళల్లోనే కలిసిపోయినట్లుగానే ఇది కూడా ఇక్కడ బుద్ధిగ్రాహ్యము అని చెప్పడం వలన అంటే ఆత్మ ప్రతి ఒక్కరి చేత కూడా గ్రహింపబడగలుగుతుంది అనే కదా చెప్పడం. ఎందుకు? ప్రతి ఒక్కరి యందు కూడా ఈ మానసేంద్రియాలు అయినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఇంద్రియాల యొక్క చతుష్టయము, అంతరేంద్రియాలు అనేటువంటివి అందరికీ ఉన్నవి. దానిని శుద్ధం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మ అనేటువంటిది గ్రహించబడుతూ ఉన్నది. అంతేకాని దానికోసము ఎవ్వరూ దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. ఎవరి వారి యొక్క బుద్ధిని శుద్ధం చేసుకుంటే అది సరిపోతుంది అని కదా మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అందుకే అతీంద్రియం అని చెప్పారు. అతీంద్రియం అంటే ఇంద్రియాల యొక్క ఏ విధంగా ఇంద్రియ సుఖాలయందే కాలక్షేపం చేసేటువంటి వారికి ఆ యొక్క ఆత్మానందము అనేటువంటిది కలలో కూడా కనిపించదు అని కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఏ యొక్క శారీరక పరమైనటువంటి ఇంద్రియాలు ఉన్నవో, ఈ మానసేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, ఈ జ్ఞానేంద్రియాల విషయాదులైన శబ్దాదులతో కూడుకొని ఈ యొక్క ఇంద్రియాల యొక్క బాహ్యపరమైన దృశ్యమాన జగత్తులో పొందేటువంటి సుఖాలయందే కాలక్షేపం చేసేటువంటి వారికైతే ఆ యొక్క అంతర్గతమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన ఆ పరమాత్మ తత్వంతో కూడిన పరమ ఆత్మానందము అనేది కలలో కూడా అసలు ఊహించడానికి కూడా సాధ్యము కాదు అని కదా చెప్పడం. ఇంకా కూడా ఆత్మసుఖము ఎటువంటిది అంటే అనంతం. అది ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ ముగుస్తుంది అని చెప్పడానికి లేదు. అందుకే ఆత్యంతికం. ఏ విధంగా దానికి ప్రారంభ
రచనలు అంతాలు లేనేలేవు అని తెలియబడడం చేత తక్కిన అన్ని దృశ్య సుఖాలు అయితే ఇదిగో ఈ క్రియ వల్ల ఈ సుఖం ప్రాప్తిస్తుంది, అది తర్వాత కొంతకాలానికి వెళ్ళిపోతుంది, అది నశిస్తుంది. అప్పుడు ఇంకో సుఖం కోసం వెంపర్లాటం, పరిగెత్తడం, కోరుకోవడం, దాని ప్రకారం అనుసరించడం. ఇటువంటి దృశ్య సుఖాలన్నీ కూడా ఈ యొక్క ఇంద్రియాలతో అనుసరించి అనుభవించేటువంటి దృశ్యమాన వస్తువులతో వచ్చినటువంటి సుఖాలన్నీ కూడా అంతమైపోతాయి. కాబట్టి వాని కోసం పరిగెత్తరాదు అనే కదా చెప్పడం. ఇక్కడ సూచనప్రాయంగా చెప్పినా ఘనంగా చెప్పినా కూడా ఏంటి, దృశ్యమాన వస్తువులకి ఎంత మార్పులు చేర్పులు ఉన్నవో దాని నుండి ఉత్పన్నమైనటువంటి సుఖాలకు కూడా వాటికి అంతము అనేది ఉన్నది. దానిని అనుభవించడానికి ముందు అనేక కష్టాలతో కూడుకున్న ఆ వస్తువును కొంచెం ప్రాప్తింపజేసుకోగానే అది అంతమైపోతూ ఉంటుంది. కాబట్టి దృశ్యమాన సుఖాలుకి ముగింపు ఉన్నదని, కాబట్టి వాటి కోసం పరిగెత్తరాదని, పరిగెత్తేటువంటిది పరిగెత్తన అవసరం లేదని, సార్వేక సమస్తము తన యందే నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానము ద్వారా తన యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని తాను పొంది అనంతమైన సుఖాన్ని పొందవచ్చు అని కదా చెప్పడం. అటువంటి ఆత్మానందమునందు అంటే ఆ యొక్క తన యొక్క స్వాత్మానందమునందు మగ్నుడై ఉండేటువంటి యోగి, దాని యందే మగ్నత చెంది దాని యందే లీనమై ఆ యొక్క సచ్చిదానంద స్వరూపమునందు లీనమై ఉండేటువంటి యోగి ఇక ఆ ప్రదేశం నుండి మరలా కూడా ఎక్కడికి కూడా చెలించడు. ఎక్కడ ఏ యొక్క ఆత్మయందు స్థిరపడి ఉన్నాడో ఆ స్థానము నుండి ఏమాత్రం జారడు, ప్రక్కకు చెలించడు, దాని యందే రమిస్తూ ఉంటాడు. పరమాత్మ యొక్క ఆనంద అమృతం తత్వమునందే క్రీడిస్తూ ఉంటాడు అని కదా ఇక్కడ చెప్పబడింది. ఎందుకు అంటే అది శాశ్వతమైనటువంటి ఆనందం. ఎలాగంటే ఇప్పుడు తేనెను తాగేటువంటి తుమ్మిద ఉన్నది, అలా మకరంధాన్ని పానం చేసేటువంటి భృంగము అంటే తేనెను తాగేటువంటి తుమ్మిద ఏం చేస్తుంది, ఆ తేనె ఎక్కడుంటుంది, పువ్వులలో ఉంటుంది. ఆ పువ్వుని పెద్ద పెద్ద పూలల్లో ఎక్కువ తేనె ఉంటుంది. అలాగే ఈ యొక్క కుసుమాన్ని వదిలిపోవడానికి తేనెను గ్రోలేటువంటి తుమ్మెదకు అసలు మనసు అనేది ఇష్టపడుతుందా? ఆ మకరందాన్ని సేవిస్తూ 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 ఉంటుందే కానీ ఆ పుష్పాన్ని వదిలిపోవాలి అనే బుద్ధి అయితే పుట్టదు. అలాగే ఈ సత్య వస్తువుని, శాశ్వత వస్తువుని, పరమాత్మ వస్తువుని పొందినటువంటి వాడు మరలా కూడా మిథ్యా వస్తువు కోసం పరిగెడతాడా? మరి తాత్కాలికమైనటువంటి మిథ్యా వస్తువు కోసం ఏమాత్రం పరిగెత్తాడు కదా. బింబాన్ని పొందినటువంటి వాడు అంటే ఎప్పుడైతే సత్యాన్ని పొందినటువంటి వాడు ప్రతిబింబం కోసం హర్రులు చేస్తాడా, దానికోసం ఎగసిపడతాడా? ఒకవేళ చాచినట్లయితే ఏ విధంగా, ఒకవేళ అటువంటి ప్రతిబింబం కోసం పరుగులెత్తినప్పటికీ అతడు ఇంకా కూడా ఈ దృశ్యమాన వస్తువుల మీదకి ఎవడైతే వెంపర్లాడుతూ ఆ యొక్క ఆ విషయాలలో సుఖాలు ఉన్నవి అని భావించి పరుగులెత్తేటువంటి వాడికి దాని పట్ల ఇక వాడు ఇంకా కూడా ఆ పూర్ణ సచ్చిదానంద స్వరూపము, పూర్ణ వస్తువుని ఇంకా పొందలేదు అనే కదా అర్థము. అంటే స్వప్న సుఖం కోసం పరిగెత్తేటువంటి వాడు ఇంకా మేల్కొనలేదు అనే కదా భావము. స్వప్నంలో ఏదో సాధించుకోవడం కోసం పరుగులెత్తుతున్నాడు, వాడికి మెలకు రాలేదు కాబట్టి ఇంకా ఆ పరుగు కొనసాగిస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ యొక్క పూర్ణ వస్తువును పొందనటువంటి వాడు మాత్రమే దృశ్యమాన వస్తువుల కోసం పరిగెడుతూ ఉంటాడు. జ్ఞానం లేనటువంటి వాడే ఆ జ్ఞానంలో వాడు అంగలార్చుతూ ఉంటాడు అనే కదా చెప్పడం. అంటే ప్రపంచంలోని అన్ని లాభాల కంటే కూడా గొప్పదైనటువంటి లాభం ఏమిటి అంటే అది ఆత్మానందమే. తన ఆత్మను తాను సందర్శించడమే ఆనందం. కాబట్టి ధ్యానయోగి అయిన వాడు దానిని పొందినప్పుడు దానిని సర్వోత్తమ లాభంగా ఎంచుతాడు. తక్కిన ప్రాపంచిక సంబంధమైన లాభాలన్నింటినీ కూడా దాని చుట్టూ కూడా దిగదుడిచి వేస్తాడు కదా.
ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన లాభాలలో ఈ లాభాలు అన్నింటికంటే కూడా గొప్పదైనది శాశ్వతమైన లాభం ఏంటి? తన ఆత్మను తాను గాంచడమే, తన యొక్క ఆత్మస్థితి యందు తాను స్థిరపడి ఉండడమే. కాబట్టి ధ్యానయోగి అటువంటి ఆత్మస్థితి యందు స్థిరపడేటువంటి సచిదానంద స్థితిని పొందినప్పుడు దానిని ఎలా భావిస్తాడు? సర్వము కంటే కూడా ఉన్నతంగా ఉత్తమంగా భావిస్తాడు ఆ లాభాన్ని. అలా భావించినప్పుడు ఇక మిగిలినటువంటి ఈ యొక్క ప్రాపంచిక లాభాలు అన్నింటినీ కూడా వదిలివేస్తాడు. దానినే మరే లోకంలో ప్రతి జీవి కూడా ఏం కోరతాడు అంటే, వాడు కష్టించినా కష్టించకపోయినా ప్రతి ఒక్కడూ కూడా సుఖాన్నే కోరతాడు, లాభాన్నే కోరతాడు. వాడు ఎంత చేశాడు అని కాదు, వాడు చేసేదాన్ని బట్టి లాభాన్నే కోరతాడు. ప్రతి జీవి కూడా లాభాన్నే కోరుతుంది. అలాగే వర్తకుడు ఏం చేస్తాడు? ధాన్యాన్ని కొలవడానికి ప్రారంభించినప్పుడు ఏం చేస్తాడు అంటే, 1 అని ప్రారంభించడు, వాడు లాభం అని ప్రారంభిస్తాడు, 2, 3 అని చెప్పుకుంటూ వెళ్తాడు. అలాగే ఈ ప్రాపంచక సంబంధమైన లాభాలు ఎన్ని పొందినప్పటికీ కూడా అవి కొంతకాలానికి నశించిపోతాయి కదా. ఒకవేళ నశించకపోయినప్పటికీ కూడా అనుభవించేటువంటి తన యొక్క ఉపాధి అయినప్పటికీ కూడా ఒక కాలంలో నశించిపోతుంది కదా. కాబట్టి అవి పరమ లాభకాలు అనేటువంటి అవుతాయా? కావుగా అవి కొద్ది కాలంలో ఉన్నటువంటి క్షణికమైనటువంటి లాభాలే. అంటే ఈ యొక్క ఆత్యంతిక శాంతి కానీ జనన మరణ దుఃఖరాహిత్యము అంటే పుట్టుక చావు మొదలైనటువంటిది ఏదీ లేకుండా నిరతిశయ సుఖాన్ని కలగజేసేటువంటి ఆత్మానుభవమే పరమలాభము. కాబట్టి దానిని పొందినటువంటి వాడు తక్కిన ఏ ఇతరమైనటువంటి వస్తువుని లాభాన్ని కానీ చివరకు బ్రహ్మాండాల యొక్క భువనాలు అనేటువంటి ఆధిపత్యానికి అటువంటి రాజ్యాలు సామ్రాజ్యాలకు ఆధిపత్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా దానిని అధికంగా గొప్పగా తలంచుడు. కాబట్టి వివేకవంతుడైనటువంటి వాడు ఇటువంటి భగవంతుని యొక్క పరమాత్మ యొక్క మాటపై విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుతాడు. ఈ యొక్క అబద్ధ స్వరూపమైన అశాశ్వతమైన అస్థిర పదార్థ ప్రాప్తి కోసం ఈ అశ్వర ప్రాపంచిక సంబంధమైన లాభాల కోసం దేవరించి చూడడం, క్షణికాలైనటువంటి దృశ్య వస్తువుల యొక్క సంపాదన ఎందే కాలాన్ని వ్యర్థం చేయకుండా ఆత్మప్రాప్తి కోసం ప్రయత్నించవలసిందే. అటువంటి ఆత్మస్థితి యందు ఉన్నవాడైతే ఇక ఎటువంటి భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడినప్పటికీ కూడా చెల్లించడం అని కదా తెలియజేయబడింది. దీనిని బట్టి సర్వ దుఃఖాలు కూడా నివారించుకోవాలి అన్నప్పుడు గొప్పదైనటువంటి ఉపాయం ఏంటి అంటే, తన యొక్క ఆత్మను తాను సాక్షాత్కరించడమే, తన ఆత్మస్థితి యందు తాను స్థిరపడడమే, తను ఆత్మస్వరూపుడే అని స్పష్టంగా తెలుసుకోవడమే. స్వప్నమందల ఆపదలు మేలుకొనని వానినే కష్టపెట్టనట్లే. అంటే కలలో అనుభవించే బాధలు మేలుకొన్నాక బాధలుండవు. అట్లాగే ఆత్మానుభవపరుణ్ణి ఆత్మానుభూతిని పొందినటువంటి వాడిని మహాదుఖం కూడా రవంతైనా సరే కదిలింపలేదు, బాధ పెట్టలేదు. ఇంకా సామాన్యమైనటువంటి దుఃఖాలను గురించి వేరుగా చెప్పాలా? లేదుగా. ఆత్మజ్ఞానం లేనటువంటి వానినే దేహాభిమానిని అంటే జ్ఞానము లేనటువంటి వానిని, దేహముపై అభిమానం ఉన్నటువంటి వానిని, దృశ్యము సత్యము అని నమ్మేవానిని కొద్దిపాటి దుఃఖాలు కూడా తలక్రిందులు చేసేస్తాయి అని చెబుతూ, కాబట్టి దుఃఖము ఏమాత్రము సంప్రాప్తించకుండా ఉండాలి అన్నప్పుడు ఆత్మస్థితిని పొందవలసిందే. అది తప్ప వేరొక గత్యంతరము ఉన్నదా? లేదు. అటువంటి ఆత్మస్థితే కదా యోగము అని చెప్పబడింది. దుఃఖం యొక్క వాసన కూడా లేనటువంటి మాలిన్యరహితమైనటువంటి నిర్మల స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా దుఃఖ సంయోగ వియోగం అని చెప్పింది. కాబట్టి ప్రపంచంలో ధనం పోయినా లేదా బిడ్డలు పోయినా మొదలైనటువంటి ఏ వియోగమైనా సరే, ధన వియోగమైనా, పుత్ర వియోగమైనా, భార్యా వియోగమైనా, ఎటువంటిది దూరం అయిపోయినప్పటికీ కూడా కష్టాన్నే కలగజేస్తుంది. కానీ భగవానుడు తెలిపినటువంటి ఆత్మస్థితి రూప దుఃఖ సంయోగ వియోగము మాత్రము బ్రహ్మానందాన్నే కదా కలగజేస్తూ ఉన్నది. అయితే అటువంటి స్థితి ఎవరికి చేకూరుతుంది?
పట్టుదలతో కూడి ధీరమైన చిత్తము కలిగిన వానికే అటువంటి స్థితి చేకూరుతుంది. అంటే బలహీనమైనటువంటి చిత్తము కలిగినటువంటి వానికైతే అది ఏమాత్రము ఎప్పటికీ లభించదు. కాబట్టే అనిర్వన్న చేతస అని చెప్పబడింది. అంటే ధైర్యము చేత సాహసాల చేత కూడా కూడినటువంటిది. అయితే నేను తప్పకుండా పొందుతాను అనే నమ్మకం కలిగి ఉండాలి. అలా నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నదే అయినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అది పరమాత్మ రూప లక్ష్యాన్ని తప్పనిసరిగా పొందగలుగుతుంది. అభ్యాస కాలంలో అంటే వాడు సాధకుడుగా అభ్యాసం చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అసలు భయపడకుండా, వెనుదిరగకుండా, మధ్యలో ప్రయత్నం ఆపకుండా పట్టుదలతో కూడి ఉన్నది ఇక నిశ్చయమైనటువంటి చిత్తమే ఆత్మానుభూతి పొందగలుగుతుంది అని కదా మనకి విచారణ ద్వారా స్పష్టపడుతూ ఉన్నది. అందుకే సాధకుణ్ణి పడగొట్టడం కోసం మాయ అనేటువంటిది అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే సుఖాలను ఇస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖాలను ఇస్తుంది. అలా సుఖాలను ఇచ్చినా దుఃఖాలను ఇచ్చి కూడా మోసపుచ్చుతూ ఉంటుంది. అప్పుడు వివేకవంతుడైనటువంటి వాడైతే గుర్తిస్తాడు, వెంటనే ఇది మాయా పరీక్ష అని తలుస్తాడు. అలా భగవంతుని మీద, సద్గురువుల మీద కూడా అపరిమితమైనటువంటి నమ్మిక కలిగి ఉంటాడు. ఇక వాని యొక్క విశ్వాసానికి, నమ్మికకు ఏమాత్రం కూడా అస్సలు ఏమాత్రం తొలగకుండా పరమాత్మ మీద, ఆ పరమాత్మ తత్వాన్ని బోధించేటువంటి సద్గురువుల మీద కూడా ఎంతో నమ్మకం కలిగి ఘనమైనటువంటి విశ్వాసంతో, ధైర్యంతో మోక్ష మార్గమును నిలదొక్కుని ముందుకు సాగిపోతాడు. అందుకే మరి చిత్తము దేని చేత నిరోధించబడుతుంది అంటే అభ్యాసము, వైరాగ్యాలతో కూడినటువంటి యోగ సేవ ఏదైతే ఉంటుందో దాని చేత చిత్తాన్ని నిరోధించవచ్చు కదా. ఎటువంటి చిత్తము మరి ఆత్మయందు లయిస్తుంది అంటే విషయాల నుండి, ఎప్పుడైతే ఈ దృశ్యమాన విషయాల నుండి కూడా మరలించినటువంటిది నిగ్రహించబడినటువంటి మనస్సు చేత ఆ యొక్క చిత్తము ద్వారానే ఆ చిత్తమే ఆత్మయందు లయించిపోతుంది. అంతేకాదు శుద్ధమైనటువంటి మనసు, నిర్మలమైనటువంటి మనసు ఉన్నటువంటి వారు మాత్రమే ఆత్మతత్వాన్ని చూడగలరు అని చెబుతూ, అది కూడా ఎక్కడ తన యొక్క హృదయమునందే అంటే తన యందే, బయటికి ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం కూడా లేదు. అప్పుడు జీవునికి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆత్మతత్వ దర్శనం వలన జీవునికి పరిమితం లేనటువంటి ఘనమైన ఆనందం కలుగుతుంది. అదే కదా మోక్షం సంప్రాప్తించేటువంటి విషయం. అంటే ఇంద్రియాలకు అగోచరమైనటువంటిదే ఆత్మసుఖం. ఏమాత్రము ఆత్మసుఖాన్ని, ఇంద్రియాలకు దాసులైనటువంటి వారు ఎప్పటికీ కూడా ఆత్మసుఖాన్ని చూడలేకపోతారు. ఇంద్రియాలకు గోచరము కాలేదనుకో, ఇక దానిని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే నిర్మలమైనటువంటి బుద్ధి చేత, విశుద్ధమైనటువంటి మనస్సు చేత కూడా దానిని తెలుసుకోవచ్చు. అందుకే దానిని ఏమని చెప్పుకున్నాము, బుద్ధిగ్రాహ్యం. అంటే నిరంతరం కూడా ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆత్మతత్వాన్ని వీడి ప్రక్కకు వెళ్ళడు. ఆత్మస్థితిని పొందినటువంటి వాడు ప్రపంచాలలో అన్ని లాభాల కంటే కూడా గొప్పదైనటువంటిది ఆత్మలాభము, లేకపోతే ఆత్మను ప్రాప్తింపజేసుకోవటం, ఆత్మస్థితిని పొందడం, ఆ యొక్క ఆత్మే తాను అని నిర్ధారించి స్థిరపడిపోవడం. ఆత్మస్థితి యందు ఉన్నటువంటి వానికి గురుతు ఎటువంటి ఘోరమైన దుఃఖాలు, ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎన్ని ఘోర విపత్తులు సంప్రాప్తించినప్పటికీ కూడా కొద్దిపాటి కూడా చలించకుండా ఉండడమే ఆత్మస్థితి యందు ఉన్నటువంటి వానికి గురుతు కదా. కాబట్టి ఆత్మయందు స్థితి కలిగి ఉండవలసిందే. ఆత్మానుభవాన్ని పొందడమే దుఃఖాలను తొలగించుకోవడానికి గొప్పదైనటువంటి ఉపాయం. అంతకుమించి మరొక దారి లేనే లేదు.
అంటే దుఃఖం యొక్క సంపర్కము ఏమాత్రము లేకుండా, దుఃఖం యొక్క సాంగత్యము ఏమాత్రము లేకుండా ఉండేటువంటి స్థితియే ఆత్మ యొక్క స్థితి. అది మనకి లభించేటువంటిది. మార్గము అన్నప్పుడు కష్టాలకు జంకనటువంటి మనసు చేత ఈ యొక్క శాశ్వతమైనటువంటి పరమాత్మను అంటి ఉన్నప్పుడే ఈ అశ్వర పదార్థాలైన ప్రాపంచక సంబంధమైన విషయాల యందు, ప్రాపంచక నిర్మితమైన దేహేంద్రియాదులు యందు కూడా మరి ఏ విధంగా దృష్టి లేకపోవడము చేతనే కష్టాలకు జంకని మనసు ఏర్పడుతుంది. అటువంటి పట్టుదల చేత మాత్రమే ఆత్మస్థితి అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ, అటువంటి ఆత్మస్థితిని పొందడానికి అవలంబించవలసినటువంటిది ధ్యాన పద్ధతి. ఆ ధ్యానాన్ని గురించే తెలియజేసుకుంటూ, సంకల్పము వలన కలిగేటువంటిది ఏంటవి అన్నప్పుడు, సంకల్ప ప్రభవాన్ కామం త్యక్త్వా సర్వాణ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సంకల్పాల వలనే కలిగేటువంటి కోరికలు అన్నింటినీ కూడా పూర్తిగా వదిలివేయాలి. మనస్సు చేత ఇంద్రియాలను 4 ప్రక్కల నుండి కూడా బాగా లోపలికి నిగ్రహించాలి. ధైర్యంతో కూడి ఉన్నటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధి చేత మెల్లమెల్లగా కూడా ఈ దృశ్యమాన బాహ్య ప్రపంచం నుండి కూడా మనసును మరలించి తన యొక్క అంతరంగమునందే స్థాపించాలి. విశ్రాంతిని పొందాలి అంటే ఉపరతిని పొందాలి. ఉపరతి పరమాత్మ యొక్క సామీప్యమునందే ఆనందాన్ని పొందాలి. ఆ పొందునే పరమాత్మ శాశ్వతమైనటువంటి వస్తువు యొక్క పొందును కోరాలి. ఇంకా కూడా మనసును ఆత్మయందు స్థాపించాలి. అంటే ఆ ఆత్మతత్వమునందే మనసును తీసుకెళ్ళి సదా 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 ఎల్లవేళలా స్మరించి, మననం చేసి, జపించి, తప్పించి ఆ యొక్క ఆత్మయందు స్థాపించి స్థిరపడి, అప్పుడు ఎప్పుడైతే దాని ఎందే స్థిరపడి ఉంటాడో ఇక ఆత్మ కంటే ఇతరమైనటువంటి దానిని దేనిని కూడా చింతించకుండా ఉండగలుగుతాడు. అప్పుడు మాత్రమే ఆత్మతో మగ్నత చెందినవాడు అయి ఉంటాడు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.